యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరునూ లక్ష్య పెట్టకపోయేది. నిజమే, దేవాది దేవుడు మరి చెప్పుచున్న ప్రతి మాట వినని ప్రజలుగా ఉంటున్నాం, లోబడని ప్రజలుగా ఉంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రభు, నేను ఎంతగా మిమ్మల్ని పిలిచి చెప్పుచున్న వినలేని వారిగానే ఉంచున్నాం. ఇశ్రాయేలు ప్రజలు నిజంగా ఎంత ధన్యులు. ఒక విధంగా చూస్తే ప్రభు వారి కోసము మరి ఎంత అంటే అంత కష్టంగా వారిని నడిపిస్తూ ఉన్న మార్గం అంతట్లు కూడా వారు మాత్రము మరి దేవుడు చేసిన కార్యాలను రుచి చూస్తూ కూడా ఆయన మాట వినలేని వారిగానే ఉన్నారు. వినలేకపోతున్న వారిగా విన్నట్టుగా వింటూ ఉన్నారు, అద్భుతాలు చూస్తున్నారు, తర్వాతకి మరలా అవిశ్వాసంలోనికి జారిపోతూ ఉన్నారు. ఎంతగా తండ్రి చూసి 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 చివరికి వారి యొక్క పరిస్థితి భయంకరమైన లోయలో హతమార్చబడి ఉన్నారు. నిజమే, ప్రభు మనకి ఎంతగా చెప్తున్నారు. ఆయనను కూడా మనం వినలేని వారిగానే ఉంటాం. ఆయన చేయి చాపుచున్నా కూడా ఆయన చేతిని విడిచి పారిపోయే స్థితిలో మనము పరిగెడుతూ ఉన్నాం. ప్రియులారా, కేవలము మనము నమ్ముతున్నట్టుగా నమ్ముతూ ఉన్నాం, కానీ దేవుని మాట విని లోబడి సరిచేసుకొని సరి అయిన మార్గంలో నడుద్దాము అని ఆలోచన కలిగిన వారిగా ఉండలేకపోతున్నాం. ఎలా ఉంటూ ఉందంటే విన్నట్టుగా వింటున్నారు, మరి మందిరానికి వెళ్తున్నారు కానీ చెప్పబడిన వాక్యాన్ని వింటూ ఉన్నారు, మరలా తిరిగి ఆ వాక్యాన్ని అక్కడ విడిచిపెడుతూ ఉన్నారు. అందుకే భయంకరమైన నిత్య నరకాగ్నిలో దేవుని మాట వినని ప్రజలంతా కూడా ఆ స్థలంలో యాతన అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి యాతన నుండి మనం తప్పించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని పిలుపుకి లోబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన తెలియపరిచిన రీతిగా మనం నడుచుకుని ఆయన యొక్క మాట విని ముందుకు సాగినట్లయితే దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, ఆ నిత్య నరకము తప్పించబడి పరలోకానికి చేర్చబడుతూ ఉంటాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడవు నీవయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు తాకొచ్చున్నందుకే వందనాలు. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నందుకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా. ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి ప్రభా, నీకు వందనాలు. వెలిజా బాస్తి కోరి బాదాస్తి కామ్ది మైక్లీస్ టెల్బికా ఫ్లవరీమా, నీ కృప వేకమైన ఆశీర్వాదములు వారిపైన దయచేయమని యేసుక్రీస్తు నామములో స్నానం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.